మనస్ఫూర్తిగా మనం దేవుని ఆరాధించుకుందాం. ఆయన నమ్మి వచ్చాం కాబట్టి ఆయనే మనల్ని నడిపించాలి. ఆయన ఎరిగి వచ్చాం, ఆయనే మన ధైర్యం అవ్వాలి. మన శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, ఎలాంటి స్థితిలోనైనా ఆయన నమ్ముకొని ఆయన కాపుదల్లో నడిపించబడి ప్రతి స్థితిని మనం మార్చుకొని కృపాక్షేమాలు మన వెంట వచ్చినట్లుగా మనమందరము నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు మన స్తుతి సింహాసనం మీద ఆసీనుడై మనల్ని బలపరుచినట్లుగా అందరూ కూడా నోరు తెరిచి దేవుని స్తుతించుదాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించాలి. చాలామంది నోరు తెరవలేదు. ఎందుకు మరి? దేవుని స్తుతించడానికి నోరు రావట్లేదా? ఆరాధించే సమయం, దేవుని సన్నిధి అనుభవించే సమయం కదా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అందరం ఆయన నమ్మాం. ఆయన సన్నిధిలో ఒక నమ్మకంతో దేవుని స్తుతించి ఆరాధన చేయనట్టుగా చప్పట్లు కొడుతూ ఆయన నమ్మాం కదా, ఆయన స్థితిని కోరుకుందాం, ఆయన బలాన్ని కోరుకుందాం. ఆమేన్. హల్లెలూయా. అవునయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ
సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, నీ పరిస్థితిని అంతటి మార్చగలిగిన దేవుని ఆరాధన చేయి. ఆమేన్. నీవు కరుణించగా కాదను వాడెవడు, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చు వాడవయా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయా. బలమిచ్చు వాడవయా, నీ పిల్లలకు బలమిచ్చు వాడవయా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయా, నీ పిల్లలకు కృప చూపు వాడవయా. కృప చూపు వాడవయా, నీ పిల్లలకు కృప చూపు వాడవయా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడదాం. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నా నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపు వాడవయా, నీ పిల్లలకు కృప చూపు వాడవయా. 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 నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే
నా ధైర్యం యేసయ్యా. అవునయ్యా, శ్రమలు, దుఃఖము, బాధ, వేదన, నిరాశ ఎన్ని అలుముకున్నా నీవు మాత్రమే మా ధైర్యము తండ్రి. నీకు స్తోత్రం. నీ బాహుబలం మాతో కూడా ఉందని నమ్మకం ఎలాంటి స్థితిలోనైనా నీతో కలిసి నడుచుటకు ధైర్యాన్ని ఇస్తుంది తండ్రి. నీకు స్తోత్రం. సముద్రమును పాయలు చేయగలిగిన శక్తి ఆ కాపుదల మాతో కూడా ఉందని మేము నమ్ముతున్నాము కాబట్టే ధైర్యంగా ఉన్నాం. అవునయ్యా, నిన్నే నమ్ముకున్నాం. ఏ స్థితిలో అయినా నీ మీదే ఆధారపడ్డాము తండ్రి. నీ మీద ఆధారపడి నీ దీన సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బాహుబలము చేత పాప బంధకాలను తెంచి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు రక్షించండి నాయన. నీ రక్షణ బాహు ప్రతి కుటుంబంలోనికి రానివ్వండి యేసయ్యా. నువ్వు సెలవీయగా జరగనిదే ఉంది నాయన. మా సంఘం పట్ల మీరు ప్రతి కుటుంబము రక్షణ కలగాలని మీరు సెలవివ్వండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధులకు నీ సన్నిధిలో నిలబడాలని మీరు సెలవివ్వండి తండ్రి. నీకు నీ వాక్కును పంపి బాగు చేయండి. వాక్కుతో మాట్లాడి సరిచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. నిన్నే నమ్ముకున్నా. ఏ స్థితిలోనే నిన్నే నీ మీదే ఆధారపడిన మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. మా పితరులు నడిపించినట్టుగా నీ రెక్కల మీద మమ్మల్ని మోసి క్షేమకరంగా పరలోకంలో చేర్చండి. మా స్థితులన్నిటిని మార్చండి తండ్రి. నీకు స్తోత్రం. నీ సన్నిధిలో హృదయపూర్వకంగా నిన్నే నమ్ముకున్నాము తండ్రి అనుకున్న వారి హృదయాన్ని మేలుతో తృప్తిపరచండి. యేసు నామములో వారి జీవితాల అవసరాలన్నీ కూడా సమకూర్చబడునుగాక. సమకూర్చేవాడిగా మా మధ్యలో ఉండి కార్యం జరిగించుకోండి, మహిమ తెచ్చుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.